మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం. అలాగే మేషరాశి వారికి ఈ రోజున వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ, ఇతరులతో వ్యవహరించే విధానాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే వాహనాలకు సంబంధించిన విషయాల్లో, తర్వాత తల్లి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో శ్రద్ధ మొదలైన వాటితో ఈ రోజున ఎక్కువ శాతం దృష్టిని సారిస్తూ ముందుకు పెడతారు. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ చేసే విషయంలో కూడా తగిన విధంగా ఆచితూచి వ్యవహరించాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాలు చాలా చక్కగా ఉంటాయి. మైత్రి భావనలు అభివృద్ధి చెందుతాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. నూతన మిత్రుల పరిచయాలు, అలాగే ఆల్రెడీ ఉండే మిత్రులతో కలిపి నూతన ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలో ఉండడానికి ఆస్కారం అనేది ఒకటి మనకి కనబడుతోంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా ఏదన్నా లోన్స్ ఉన్నా వాటిని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు కొంత చికాకుని కలిగిస్తాయి. అయినప్పటికీ శత్రు రోగ రుణాలని జయించడానికి చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటారు. దాంతోపాటుగా మీ శ్రమకి తగిన ప్రతిఫలం మొదలైన వాటి కొరకు ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంత ఎక్కువగా ఉంటాయి. అదే విషయంలో మీకు ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాలంటే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మిక ఖర్చులు, ప్రయాణాలకి సూచన.